హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దేవుడు ఎక్కడున్నా దేవుడే. అది పాకిస్తాన్లో అయినా భారత్లో అయినా. మనకు తెలిసిన విషయమే, పాకిస్తాన్లో హిందూ దేవులను పూజించడం కాదు, కనీసం గౌరవం కూడా ఇవ్వరు. కానీ హిందువులు మాత్రం అలా కాదు, అన్ని దేవులు సమానమని చూస్తారు. కానీ ముస్లింస్లు మాత్రం అల్లా ఒక్కడే దేవుడు అని చెబుతారు, దాన్నే గట్టిగా నమ్ముతారు. అసలు హిందువులు పూజించేవారు అసలు దేవుళ్ళే కాదు అని అంటారు. అనడం ఏంటి, దాన్నే గట్టిగా నమ్మేస్తారు. ఆ నమ్మకంతోనే పురాతన శివాలయాన్ని కూల్చేసి ఆ స్థానంలో మాంసం కొట్టు నిర్మించాలని చూశారు. దేవుడు చూస్తే ఊరుకుంటాడా? తగిన బుద్ధి చెప్పాడు. శివయ్య ఉన్నాడు అనటానికి ఇదొక నిదర్శనం అంటూ పాకిస్తాన్లో జరిగిన దాని గురించి ఇప్పుడు అందరూ చెప్పుకుంటున్నారు. ఇంతకీ అక్కడ ఏం జరిగిందో తెలుసుకుందాం రండి. పాకిస్తాన్లోని కరాచీలోని ఓ మార్కెట్లో పురాతన శివాలయం ఉంది. ఆ ఆలయంపై ఓ బిల్డర్ కన్ను పడింది. అక్కడ ఉన్న శివాలయాన్ని తీసివేసి మాంస వ్యాపారం చేయడానికి షాపును ఏర్పాటు చేయాలని అనుకున్నాడు. ప్రభుత్వ అనుమతి తీసుకోవాలని ఆలయాన్ని కూల్చివేయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు. ఇలా ప్రభుత్వము అనుమతి వచ్చింది. వెంటనే శివాలయాన్ని జేసీబీ సాయంతో కూల్చివేయడం మొదలు పెట్టేశాడు. గుడి చుట్టూ ఉన్న గోడని కూల్చేశాడు. ప్రధాన శిఖరాన్ని కూల్చేద్దామని జేసీబీ ముందుకు వెళ్ళింది. అక్కడే ఆ పరమేశ్వరుడు తన మహిమని చూపించడం మొదలుపెట్టాడు. ఆలయ శిఖరాన్ని కూల్చివేయడం కోసం వెళ్తున్న జేసీబీ ఒక్కసారిగా ఆగిపోయింది. ఎంత ప్రయత్నించినా పని చేయలేదు. ఇంకా లాభం లేదనుకున్న బిల్డర్ మరో జేసీబీని తెప్పించాడు. అది కూడా విఫలమైంది. చివరికి క్రేన్ ద్వారా కూర్చాలని నిర్ణయించుకున్నాడు. మరుసటి రోజు క్రేన్ తీసుకొని వచ్చి శిఖరాన్ని కూల్చే ప్రయత్నం చేస్తుండగా బిల్డర్ ఫోన్ రింగ్ అవడం మొదలైంది. పనిలో ఉన్న బిల్డర్ ఫోన్ కాల్ని కట్ చేశాడు. మళ్ళీ ఫోన్ వచ్చింది, కట్ చేశాడు. ఇలా 2-3 సార్లు కట్ చేసినా ఇంట్లో వాళ్ళు పదే పదే కాల్ చేయడంతో ఏమైందో ఏమో అని కాల్ లిఫ్ట్ చేయడం జరిగింది. మీ అబ్బాయి ఒకసారి అనారోగ్యానికి గురయ్యాడు, వెంటనే మేము ఆసుపత్రికి తీసుకొచ్చాము, ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు, మీరు వెంటనే ఆసుపత్రికి రండి అని ఫోన్ కట్ చేశారు. ఆ విషయం తెలుసుకున్న బిల్డర్ ఏం చేయాలో అర్థం కాక టెన్షన్తో పనిని నిలిపివేసి ఆసుపత్రికి పరిగెత్తాడు. అక్కడ ఉన్న డాక్టర్లు పరిస్థితి విషయంగా ఉందని చెప్పారు. వైద్యులు బిల్డర్ కొడుకును రక్షించడం కోసం ప్రయత్నిస్తూనే ఉన్నారు. కానీ ఏ ప్రయత్నం కూడా ఫలించడం లేదు. అసలు తనకు ఏ వ్యాధి వచ్చిందో ఏంటో కూడా డాక్టర్లు కూడా కనిపెట్టలేకపోయారు. బిల్డర్కు కూడా అర్థం కాలేదు. అసలు ఏం జరుగుతుందో తెలియని స్థితిలో అల్లా నువ్వే దిక్కు, రక్షించు తండ్రి అంటూ తెలియకుండానే దిరపోయాడు. ఇలా నిద్రలో ఉన్న ఆ బిల్డర్కి ఆ ముక్కోటి కలలో దర్శనం ఇచ్చి తన ఆలయాన్ని కూల్చే ప్రయత్నానికి శిక్షగా తన కుమారుడు బాధపడుతున్నాడని ఆలయాన్ని తిరిగి కట్టిస్తే తన కొడుకు ఆ ముక్కోటి శివయ్య చెప్పడంతో బిల్డర్ తను చేసిన తప్పును తెలుసుకున్నాడు. వెంటనే ఆ బిల్డర్ ఆలయాన్ని కట్టే పనిని ప్రారంభించాడు. తన సొంత ఖర్చులతో ఆలయాన్ని కట్టించాడు. ఇంత జరిగిన కొన్ని రోజుల తర్వాత తన కుమారుడు పూర్తిగా కోలుకొని ఇంటికి వచ్చాడు. ఈ సంఘటన ద్వారా ఆ ప్రాంతంలో ఉండే ముస్లింలు కూడా భగవంతుని మహిమను గమనించి ఓం నమః శివాయ అని జపించడం ప్రారంభించారు. అందుకే అంటారు కదా, శివయ్య ఆజ్ఞ లేదే చీమైన కుట్టదని అంటారు. అలాంటిది గుడిని కూలుస్తామంటే శివయ్య ఎలా ఊరుకుంటాడని అక్కడి ప్రజలు అనుకుంటున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.